దొంగ ఇక్కడ ఉన్నావు. ఏ ఎవరు లేరు, మనమే. శోభాదేవి, శోభాదేవి, శోభాదేవి. ఓ ఇక్కడున్నారా? మీతో అవసరంగా మాట్లాడాలని వచ్చాను. ఏమిటది? ఏ మాట్లాడరే? అదే ఏం లేదు, ఈరోజు చాలా మంచి రోజు, అందుకని. అందుకని? అదే ఏం లేదు, మీరు ఈ తోటలో ఉంటే ఈ తోటకే అందం వచ్చింది. అవునవును, ఒక్కొక్కరుంటే ఒక్కొక్క స్థలానికి అలా అందం కలుగుతూ ఉంటుంది. బాగా అన్నారు. నా భావాన్ని ఎలా తెలియపరచడమా అని ఆలోచిస్తున్నారు. పాటలో తెలియపరిస్తే బాగుంటుందేమో. పాట? ఏం పాట? ఈ మాత్రం చేత కాకపోతే ఆడవాళ్ళని ఎలా ఆకర్షిస్తారు? పాడండి. నాకు పాటే రాదు, అందులో మీ ముందా? సిగ్గేస్తుందా? పాపం. పోన్లేండి, మా తోటమాలి పాడతాడు, మీరు వినండి. ఏ ఏ నిన్నే లేరా. ఇతనెవడు? ఇతనా? ఇతనే తోటరావుడని కొత్తగా చేరాడు, చాలా బాగా పాడతాడు. ఏయ్ ఒక పాట పాడు. పాట? ఏ పాట పాడమంటారా గురు? అదేనో ప్రియుడు ప్రేయస్సును ఉద్దేశించి పాడే పాట. అదే కదండి? అవునవును, అదే అదే. అదే నమ్ముగురు, మా చెడ్డ సిక్కుచా ప్రేయసి ఎదురుకుండా లేదే రాదే. అదేమిటో నేను ఉన్నాగా. శోభాదేవి అంటే కాసేపు నన్నే ప్రేయస్ అనుకుని పాడినవ్వండి, ఏం పోయింది? కూర్చోండి. కూర్చోండి. పాపం పడిపోయారా? లేవండి. ఓ సర్కార్, సర్కార్, మహారాజా వారి నుండి ఫర్మానా వచ్చింది. మహీపతులు వారు తమరిని. వస్తున్నాను. మళ్ళీ వస్తాను. ఎవడా రాచపీనుగా? సేనాని ప్రచండు. ఈ నీచుడు నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఓహోహో, ఇంకే చాలా బాగుంది. మీరు కుమారి రత్నం, ఆయన వీర సైనికుడు. మచ్చ నాదే ఉంది, అడవుల్లో తిరిగే బేకారిని. ప్రదీప్, అలా అనకు. ప్రేమకు కావలసింది హృదయం కాని సిరి సంపదలు కావు. రాజమహల్ నుంచి పూరి గుడిసె వరకు అంతా సమానమే. శోభాదేవి, రాకుమారి పలకవలసిన పలుకులా ఇవి? ప్రదీప్, మా బాధలు నీకు తెలియవు. మా నాన్నగారు చాలా అమాయకులు. పుట్టలో తాచులాగా మా కోటలో మకాం పెట్టి మాకే ప్రమాదమైనాడు ఈ ప్రచండు. దీనికి తోడు మాపై కత్తి కట్టి మమ్మల్ని హడలు కొట్టిస్తున్నాడు ఆ ప్రతాప్. ప్రదీప్, ఈ స్థితిలో నీ సహాయం. తప్పకుండా. ఆ ప్రతాప్ నుంచి మీకు ఏ ప్రమాదం రాకుండా ఈ ప్రదీప్ కాపాడతాడు. సరేనా? చాలు చాలు ప్రదీప్. నాన్నగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. వెళ్ళకు.
ఏం నాన్నగారు ఎందుకు అలా గాబరా పడుతున్నారు? గాబరాయానమ్మా, గాబరాయా. అంతా గాబరా కాక ఇంకా ఏముందమ్మా? పోయింది, మునిగిపోయింది, కొంప మునిగిపోయింది. మన రాజ్యం మన చేతుల్లోంచి లాగి పారేస్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలమ్మా, ఏం జరగాలి? ఇదిగో ఫర్మానా మహారాజు గారు మండిపోతూ రాశారమ్మా, రాశారు. వారం రోజుల్లో ఆ ప్రతాపను పట్టి బంధించి తెచ్చి మా ఎదుట ఆఖరి పెట్టకపోతే మీ రాజ్యం లాగేస్తాము. లాగేస్తారమ్మా, లాగేస్తారు నా ప్రాణాలు. దీనికింత భయం ఎందుకు? ప్రతాప్ను పట్టి అప్పగించుదాం. అప్పగించుదాం, అప్పగించుదాం. కానీ ఎలాగా? నన్ను కాపాడాడే ఆ ప్రదీప్. అతని సహాయంతో మన ప్రతాప్ను పట్టుకోవచ్చు. ప్రదీప్ చాలా ధైర్యశాలి. ప్రదీప్? ఓ అవు అవు. కానీ ఎక్కడని దొరుకుతాడు, ఎలా అని వెతకటం? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉన్నాడు. నేను తీసుకొస్తా ఉండండి. ఇక్కడ ప్రదీప్, 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 ప్రదీప్. ఏమమ్మా, నువ్వు కలగన్నావమ్మా, కలగన్నావు. అసలు అతను ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? కల కాదు నాన్నగారు, నిజం. ఇంతకు పూర్వం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ? అయినా పర్వాలేదు, అతను ఎరుగున్న వాళ్ళు నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి కలుసుకుంటాను. వెళ్ళకు వెళ్ళకు, ఒంటరిగానా? ప్రచండ సాయం తీసుకెళ్ళు. ప్రచండ. మల్లిక, మల్లిక, మల్లిక. ఎవరు? మీరా? నేనే. ప్రదీప్ ఉన్నాడా? లేడే. ఎందుకు? ప్రదీప్ని వెంటనే కలుసుకోవాలి. చాలా అవసరమైన పని ఉంది. ఏమిటా పని? మా నాన్నగారు చాలా చిక్కుల్లో ఉన్నారు. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ను బంధించాలి. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ను బంధించాలా? అవును మల్లిక, పద, త్వరగా పద. ఆయన ఎక్కడున్నా సరే వెంటనే కలుసుకోవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. త్వరగా రావాలి. సరే. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమ తెలియజేయడానికి. రాణివాసంలో లేని అవకాశం పూరి గుడిసెల్లో దొరుకుతుందేమోనని. ప్రచండ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు దేవి, తెలుసు. నేను మాట్లాడుతున్నది నా హృదయ రాణితో. ప్రచండ, హద్దు మీరు మాట్లాడుతున్నావు. జాగ్రత్త. శోభాదేవి, హద్దు మీరి ప్రవర్తిస్తున్న వారెవరో వారు జాగ్రత్తగా ఉండాలి. అదంతా నా ఇష్టం. నా స్వేచ్ఛను అరికట్టడానికి నువ్వెవరు? నీకేం అధికారం ఉంది? అధికారం ఉంది శోభాదేవి. మిమ్మల్ని కనిపెట్టి కాపాడమని మీ నాన్నగారిచ్చిన అధికారం ఉంది. నాలో పరవళ్లు తొక్కుతున్న ప్రేమ నాకిచ్చిన అధికారం ఉంది. శోభాదేవి, నన్ను ఇంక విసిగించక అనుగ్రహించు. ప్రదీప్, ప్రదీప్. మీ ప్రణయానికి అంతరాయం కలిగించా? మరేం పర్వాలేదు, వెళ్ళొస్తా. ప్రదీప్, ప్రదీప్, వెళ్ళకు, నన్ను రక్షించు. కంగారు పడకండి శోభాదేవి, ఆయన ఏదో తమాషా చేస్తున్నాడు. ఏమైనా పెద్ద మనిషి, అంతేనా? నోరు మూయ్. ఏ సర్కార్, దెబ్బ ఆటే ఘాటుగా తగలేదు కదా? ఆగు.
ఎవరు నువ్వు? ప్రతాప్, బందిపోటు ప్రతాప్. ప్రదీప్ ప్రతాప. ప్రతాప్ ప్రదీప్. ప్రదీప్ ప్రతాప్. నువ్వు నువ్వు బందిపోటు ప్రతాప. సోపాదేవి కాదు, సోపాదేవి నా మాట విను. ఆగు. కదిలేమంటే జాగ్రత్త. భలే శోభ, భలే. వదలకు ద్రోహి. వస్తున్నా. ఎక్కడికి? చెప్పు, నిజం చెప్పు. నువ్వు బందిపోటు ప్రతాపవేనా? అవును, ప్రతాప్ని. ప్రదీప్ పరాక్రమశాలి అనుకున్నాను కానీ పగటి వేషగాడు అనుకోలేదు. ప్రదీప్ ప్రణయమూర్తి అనుకున్నాను కానీ బందిపోటు పిరికి పంద అనుకోలేదు. ప్రదీప్ను ప్రేమిస్తే ప్రతాప్ను ద్వేషిస్తున్నాను. ప్రదీప్ కాదు, ప్రతాప్. ఒకసారి నన్ను కాపాడినందుకు, స్త్రీ హృదయంలో కాఠిన్యానికి తావు లేదని తెలియజేయడానికి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను.